యోగా అభిమానులకు సాధకులకు నమస్సుమాంజలి. అమరావతి యోగా అసోసియేషన్ ద్వారా గత కొన్ని దశాబ్దాల నుండి ఇందిరాగాంధీ స్టేడియంలో యోగ సాధన చేయిస్తున్నాం. ఈ యోగ సాధన అందరికీ అందివ్వాలనే ఉద్దేశంతో ఏప్రిల్ 13 నుండి మన ప్రీతమ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా ఐఏఎస్ గారు ఈ యోగ సాధన కార్యక్రమాన్ని ఆన్లైన్లో ప్రారంభించారు. ఈ యోగ సాధన కార్యక్రమం ఆన్లైన్లో ప్రారంభించడం వల్ల మనం ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఏ సమయంలోనైనా యోగ సాధన చేయటానికి చాలా అనుకూలంగా ఉంది. ఇంత అద్భుతమైన అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని ప్రతిరోజు క్రమం తప్పకుండా సాధన చేస్తూ ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. 100 రోజులు కంప్లీట్ చేసుకుని ఓంకారంతో యోగ సాధన ప్రారంభిద్దాం. బ్రీతింగ్. ఓం. బ్రీతింగ్. ఓం. బ్రీతింగ్. ఓం. ఈరోజు యోగ సాధనను మనందరం చక్కగా చేయడం కోసం పి శోభారాణి మనకి డెమో చేసి మనందరితో యోగ సాధన చేస్తుంది. నెక్ ఎక్సర్సైజ్ చేద్దాం. ఈరోజు ఫ్రైడే యోగ సాధనని శోభ డెమో చేసి మనందరితో చక్క చేస్తుంది. ముందుగా నెక్ ఎక్సర్సైజ్ చేద్దాం. ఇంతవరకు బ్రీత్ తీసుకున్నాం. బ్రీత్ లేస్తూ గడ్డాన్ని ఛాతీకి టచ్ చేద్దాం. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ లేస్తూ అప్. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ లేస్తూ డౌన్. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ లేస్తూ అప్. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ లేస్తూ డౌన్. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ లేస్తూ అప్. ఇప్పుడు బ్రీత్ తీసుకుంటూ సెంటర్కి వచ్చి బ్రీత్ లేస్తూ తలని కుడి షోల్డర్ పైన బెండ్ చేద్దాం. బ్రీత్ తీసుకుంటూ అప్, బ్రీత్ లేస్తూ లెఫ్ట్ సైడ్. బ్రీత్ తీసుకుంటూ అప్, బ్రీత్ లేస్తూ రైట్ సైడ్. బ్రీత్ తీసుకుంటూ అప్, బ్రీత్ లేస్తూ లెఫ్ట్ సైడ్. బ్రీత్ తీసుకుంటూ అప్, బ్రీత్ లేస్తూ రైట్ సైడ్. బ్రీత్ తీసుకుంటూ అప్, బ్రీత్ లేస్తూ లెఫ్ట్ సైడ్. ఇప్పుడు బ్రీత్ తీసుకుంటూ సెంటర్కి వచ్చి బ్రీత్ లేస్తూ తలని రైట్ సైడ్ టర్న్ చేయండి. బ్రీత్ లేస్తూ సెంటర్, బ్రీత్ లేస్తూ లెఫ్ట్ సైడ్. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ లేస్తూ రైట్ సైడ్. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ లేస్తూ లెఫ్ట్ సైడ్. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ లేస్తూ రైట్ సైడ్. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ లేస్తూ లెఫ్ట్ సైడ్. ఇప్పుడు సాధారణ శ్వాస తీసుకుంటూ గడ్డాన్ని ఛాతీకి టచ్ చేసి నిదానంగా లెఫ్ట్ సైడ్ 3 టైమ్స్, రైట్ సైడ్ 3 టైమ్స్, క్లాక్ వైజు, యాంటీ క్లాక్ వైజు. స్లోగా చక్కగా జాగ్రత్తగా చేయాలి. మ్యాక్సిమం స్ట్రెచ్ చేయాలి మెడ భాగాన్ని. నిదానంగా చేద్దాం. స్పాండిలైటిస్ ఉన్నవాళ్ళు, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఎక్కువసార్లు చేయొచ్చు. మనకు టైం లేక ఈ నెక్ ఎక్సర్సైజ్ అన్ని స్టెప్స్ 3 టైమ్స్ చేస్తున్నాం. 3 టైమ్స్ కంప్లీట్ అయిపోతే 2 అరచేతులతో తలని వెనక్కి తోస్తాకి ట్రై చేయాలి. తల వెనక్కి వెళ్ళకూడదు. అలాగే మళ్ళీ
వెనక నుంచి ముందుకి, మళ్ళీ ఫ్రంట్ టు బ్యాక్, అలాగే వెనక నుంచి ముందుకి, లాస్ట్ అండ్ ఫైనల్ ముందు నుంచి వెనకకి, వెనక నుంచి ముందుకి. ఇప్పుడు కుడి అరచేతితో తలని ఎడమ వైపుకు ఫోర్స్గా తోద్దాం. అలాగే ఎడమ అరచేతితో కుడివైపు. మళ్ళీ రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్. ఇప్పుడు నిదానంగా లేచి నుంచోండి. సూక్ష్మ యోగా చేద్దాం. వన్, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు లెఫ్ట్ రైట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు వెనక్కి బ్యాక్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు ఫ్రంట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు యాంకిల్ని బటక్స్ టచ్ చేద్దాం. 1, 2, 3, 4. మోకాలు మ్యాక్సిమం వెనక్కి వెళ్ళాలి, యాంకిల్ బటక్స్ టచ్ చేయాలి. 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు హిప్ రొటేషన్ చేద్దాం. చక్కగా పాదాల నుంచి నడుము దాకా స్ట్రైట్ చేసి స్లోగా. మళ్ళీ అలాగే రివర్స్. ఇప్పుడు యాంకిల్ పాదాన్ని చక్కగా పైకి లేపి చక్కగా లెఫ్ట్ సైడ్ 5 టైమ్స్, రైట్ సైడ్ 5 టైమ్స్. లెఫ్ట్ టు రైట్ అయిపోతే అప్ అండ్ డౌన్ 5 టైమ్స్. ఆపోజిట్ లెగ్ చేద్దాం. మళ్ళీ రివర్స్, మళ్ళీ అప్ అండ్ డౌన్. చక్కగా టోస్ మీద నిలబడి నిదానంగా పైకి లెగాలి. మళ్ళీ యాంకిల్ మీద లెగాలి. 2 యాంకిల్, 3 యాంకిల్ పైన, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు మ్యాట్ వెనక్కి వెళ్ళిపోయి నిదానంగా ముందుకు రండి. ఎంత స్లోగా వస్తే అంత బాగుంటుంది. పాదాల నుంచి అరచేతుల చక్కగా స్ట్రెచ్ చేయాలి, బాగా స్ట్రెచ్ చేయాలి. నిదానంగా రావాలి ముందుకి. ఎంత స్లోగా వస్తే అంత బాగుంటుంది. వెనక్కి యాంకిల్ మీద చిన్నగా, ఎక్కువ స్పీడ్ నడవకూడదు. మోకాలు టైట్ చేయాలి. పాదాల నుంచి నడుము దాకా స్ట్రైట్గా ఉన్న లెగ్. ఇప్పుడు జాగ్రత్తగా మ్యాట్ ముందుకు వచ్చేయండి. సూర్య నమస్కారాలు స్టార్ట్ చేద్దాం. రెడీ. సన్ సెల్యూట్ పొజిషన్. 1. చక్కగా పైదాకా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ లేస్తూ స్లోగా హ్యాండ్ దించేసేయండి. వెయిట్ అంతా 2 పాదాల మీద సమానంగా ఉండాలి. 2. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ రైజ్ చేయండి. పాదాల దగ్గర నుంచి అరచేలుదా చక్కగా స్ట్రెచ్ చేయాలి. నిదానంగా హెడ్ హ్యాండ్స్ వెనక్కి తీసుకెళ్ళండి. నడుము ముంతోయాలి, మోకాలు టైట్ చేయాలి. 3. పాద హస్తాసనం. నిదానంగా దిగాలి. హ్యాండ్స్ బాడీ సాగదీస్తూ ఎంత స్లోగా దిగితే అంత బాగుంటుంది. కిందకు వచ్చాక అరచేతి దించి హెడ్ రైజ్ చేయాలి. బాడీ పూర్తిగా, బాడీకి లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండాలి. 4. లెఫ్ట్ లెగ్ బ్యాక్. రైట్ లెగ్ చక్కగా 90 డిగ్రీస్ రావాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ఉండాలి.
అరచేతులు దించి హెడ్ రైజ్ చేయాలి. బ్రీత్ తీసుకుంటూ జాగ్రత్తగా లెగాలి. వెనుక కాలు బెండ్ చేయకూడదు. చేతులు చెవులు పక్క నుంచి సాగాలి. అరచేతులు నమస్కార ముద్ర. బ్రీత్ లేస్తూ స్లోగా దిగాలి. ఎంత స్లోగా దిగితే అంత బాగుంటుంది. బాడీ స్ట్రెచ్ చేస్తూ కిందకు వచ్చాక అరచేతులు దించి హెడ్ రైజ్ చేయాలి. బాడీ ఫ్రంట్ లెగ్ మీద ఉండాలి. 5 పర్వతాసన్. బోత్ లెగ్స్ బ్యాక్ సైడ్. తల, పాదాలు, అరచేతులు చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. మోకాళ్ళు, మోచేతులు బెండ్ చేయొద్దు. ఈ పొజిషన్లో మోచెప్పలు పైకి లాగాలి. పూర్తి బ్రీత్ అవుట్లో ఉన్నాం. 6 శశాంకాసన్. అలాగే ముందుకు రండి. వెయిట్ అంతా అరచేతుల మీద, కాలి వేళ్ల మీద ఉంది. బ్రీత్ లేస్తూ మోకాళ్ళు బెండ్ చేసి పాదాల పై భాగం మ్యాట్ మీద ప్రెస్ చేస్తూ నడు వెనక్కి తీసుకెళ్ళిపోండి. బాడీ చక్కగా లెగ్స్ మీద బాగా ప్రెస్ చేయాలి. బాడీకి లెగ్స్కి అసలు ఏమాత్రం గ్యాప్ లేకుండా చూసుకోండి. 7 చతురంగ దండాసన్. అలాగే ముందుకు రావాలి. వెయిట్ అంతా అరచేతుల మీద, కాలి వేళ్ల మీద ఉంది. 8 భుజంగాసన్. పాదాల పై భాగం మ్యాట్ మీద ప్రెస్ చేసి పాదాల దగ్గర నడుం దాకా ముందుకు లాగండి. ఎల్ షేప్ లాగండి. అవకాశం ఉంటే పాదాల దగ్గర పెట్టుకోవాలి. చక్క శోభాలాగా హ్యాండ్ చక్కగా స్ట్రైట్గా ఉండాలి. షోల్డర్ కూడా చక్కగా ఉండాలి. బ్రీత్ తీసుకుంటూ హెడ్ లెఫ్ట్కి, అలాగే రైట్కి. షోల్డర్ కదపకుండా వెనక పాదాలు చూడాలి. 9 కాలి వేళ్ళు టోస్ రొటేషన్ చేస్తూ లేపాలి. అగైన్ పర్వతాసన్. చక్కగా కొత్తగా చేసేవాళ్ళు మ్యాట్ని 2 అరచేతులతో పట్టుకుంటే తల పూర్తిగా దించేయచ్చు. పాదాలు, తల, అరచేతులు దించాం. 10 లెఫ్ట్ లెగ్ ఫ్రంట్. ఏ లెగ్ వెనక్కి తీసుకెళ్ళామో అదే లెగ్ ముందు తీసుకురండి. చక్కగా లెఫ్ట్ లెగ్ 90 డిగ్రీస్ వచ్చేదాకా వెనక్కి అడ్జస్ట్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ఉండాలి. అరచేతులు దించి హెడ్ రైజ్ చేయండి. బ్రీత్ తీసుకుంటూ జాగ్రత్తగా లెగాలి. వెయిట్ అంతా పాదాల మీద ఉండాలి. వెయిట్ పాదాల మీద ఉంటే ఎంతసేపు నేను కాదు. బ్రీత్ లేస్తూ స్లోగా దిగాలి. హ్యాండ్స్ బాడీ సాగదీస్తూ నిదానంగా దిగాలి. కిందకు వచ్చాక అరచేతులు దించి హెడ్ రైజ్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ఉండాలి. 11 పాదహస్తాసనం. చక్కగా పాదాల దగ్గర నుంచి నడుం దాకా బాడీ పైకి లాగాలి. బటక్స్ దగ్గర నుంచి చిందాక బాడీ ముందు నుంచి కిందకి రావాలి. చిన్ను నీకు టచ్ చేయాలి. అరచేతులు, మోచేతుల సహాయంతో లెగ్స్ పట్టుకోండి. సాధ్యమైనంత వరకు బాడీకి లెగ్స్కి అసలు ఏమాత్రం గ్యాప్ లేకుండా చూసుకోండి. 12 చక్కగా సైడ్ నుంచి పైదాకా బ్రీత్ తీసుకోండి. అక్కడి నుంచి బ్రీత్ లెస్ చేయండి. చక్కగా శ్వాస తీసుకుంటూ వదులుతుండండి. ఒక 2-3 సార్లు. చక్కగా 2-3 సార్లు శ్వాస తీసుకుని వదులుతుండండి. మళ్ళీ సెకండ్ టైం చేద్దాం. 1 చక్కగా పైదాకా బ్రీత్ తీసుకోండి. మ్యాక్సిమం బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ లేస్తూ హ్యాండ్ దించేసేయండి. వెయిట్ అంతా 2 పాదాల మీద సమానంగా ఉండాలి. 2 బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ రైజ్ చేయండి. పాదాల దగ్గర నుంచి అరచేతుల దాకా మన చేతులు పట్టుకుని ఎవరు లాగినట్టు లాక్కోవాలి. బాగా స్ట్రెచ్ చేయాలి. నిదానంగా హెడ్, హ్యాండ్స్ కలిపి వెనక్కి వెళ్ళాలి. నడుము ముంతోయాలి. మోకాలు టైట్ చేయాలి. మోచెప్పలు పైకి లాగాలి. 3 పాదహస్తాసనం. స్లోగా దిగాలి. హ్యాండ్స్ బాడీ సాగదీస్తూ నిదానంగా దిగాలి. మనం కిందకు వచ్చేటప్పటికి పూర్తి బ్రీత్ అవుట్లో ఉంటాం. మోకాళ్ళు బెండ్ చేయకుండా అరచేతులు దించేయచ్చు. అరచేతులు దించపోయినా పర్లా, మోకాళ్ళు బెండ్ చేయొద్దు. సాధ్యం వరకు బాడీకి, లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండేది చూడండి. 4 రైట్ లెగ్ బ్యాక్. లెఫ్ట్ లెగ్ చక్కగా 90 డిగ్రీస్ వచ్చేదాకా వెనక్కాలు అడ్జస్ట్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ఉండాలి. బ్రీత్ తీసుకుంటూ జాగ్రత్తగా లెగండి. చేతులు చెవులు పక్కన సాగాలి. అరచేతులు నమస్కార ముద్ర. నడుము కిందకి పైకి చక్కగా ఉండాలి. బ్రీత్ లేస్తూ స్లోగా దిగాలి. హ్యాండ్స్ బాడీ సాగదీస్తూ నిదానంగా దిగాలి. కిందకు వచ్చాక అరచేతులు దించి హెడ్ రైజ్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ఉండాలి. 5 పర్వతాసన్. బోత్ లెగ్స్ బ్యాక్ సైడ్. పూర్తి బ్రీత్ అవుట్లను చక్కటి రిలాక్సేషన్ ఆసనం. ఇలా ఉండటం వల్ల మనం బాగా టైర్డ్ అయినప్పుడు కానీ, ఎక్కువ శ్రమ తీసినా, ఎక్కువ పని చేసినా, ఎక్కువ గేమ్స్ ఆడినా కొద్దిసేపు ఇలా ఉంటే మళ్ళీ మనకు ఫుల్ ఎనర్జీ వస్తుంది. 6 శశాంకాసన్. అలాగే ముందుకు రండి. వెయిట్ అంతా అరచేతుల మీద, కాలి వేళ్ల మీద ఉంది. బ్రీత్ లేస్తూ మోకాలు బెండ్ చేయండి. పాదాల పై భాగం మ్యాట్ మీద ప్రెస్ చేస్తూ నడుము వెనక్కి తీసుకెళ్ళిపోండి. బాడీ చక్కగా లెగ్స్ మీద బాగా ప్రెస్ చేయాలి. నడుము దగ్గర నుంచి భుజాల దాకా వీపు సాగదీస్తూ స్ట్రెచ్ చేయండి. భుజాల నుంచి అరచేతుల దాకా బాగా స్ట్రెచ్ చేయాలి. పొట్ట, పొత్తి కడుపు, ఛాతీలో భాగాలన్నీ ఆరోగ్యంగా తయారవుతాయి. 7 చతురంగ దండాసనం. అలాగే ముందుకు రావాలి. వెయిట్ అంతా అరచేతుల మీద, కాలి వేళ్ల మీద ఉంది. 8
భుజంగాసనం. చక్కగా పాదాల పైభాగం మ్యాట్ వైపు ప్రెస్ చేయండి. పాదాల దగ్గర నుంచి నడుం దాకా ముందుకు లాగండి. ఎల్ షేప్ తీసుకురావాలి. అవకాశం ఉంటే శోభాలాగా పాదాల దగ్గర పెట్టుకోండి. హ్యాండ్ చక్కగా ఉండాలి, షోల్డర్ చక్కగా ఉండాలి. బ్రీత్ తీసుకుంటూ హెడ్ లెఫ్ట్కి, అలాగే రైట్కి. షోల్డర్ కదపకుండా వెనక పాదాలు చూస్తున్నాం మనం. 9 కాలి వేళ్ళు టోస్ రొటేషన్ చేస్తూ లేపాలి. వేళ్ళకి చక్కటి మసాజ్ జరుగుద్ది. తల, పాదాలు, అరచేతులు చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేయండి. మోకాళ్ళు, మోచేతులు బెండ్ చేయొద్దు. పూర్తి బ్రీత్ అవుట్లో చక్కటి రిలాక్సేషన్ ఆసనం. 10 రైట్ లెగ్ ఫ్రంట్. ఏ లెగ్ వెనక్కి తీసుకెళ్ళామో అదే లెగ్ ముందుకు రావాలి. అవకాశం ఉంటే 2 పాదాలు ఒకటే లైన్లో ఉండేట్టు చూసుకోండి. పాదం పక్కనే 2 అరచేతులు ఉండాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ఉండాలి. బ్రీత్ తీసుకుంటూ జాగ్రత్తగా లెగాలి. వెనక్కి కాలు బెండ్ చేయకూడదు. చేతులు చెవులు పక్క నుంచి సాగాలి. అరచేతులు నమస్కార ముద్ర. వీరభద్రాసనం అంటారు, దీన్ని అశ్వసంచాలాసనం కూడా అంటారు. బ్రీత్ వదిలేస్తూ నిదానంగా దిగండి. హ్యాండ్స్ బాడీ సాగదీస్తూ కిందకు వచ్చాక అరచేతులు దించి హెడ్ రేస్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ఉండాలి. 11 పాద హస్తాసనం. బ్యాక్ లెగ్ ముందు తీసుకొచ్చేయండి. పాదాల దగ్గర నుంచి నడుం దాకా బాడీ పైకి లాగండి. అరచేతులు మోచేతుల సహాయంతో లెగ్స్ పట్టుకోండి. సాధ్యమైనంత వరకు బాడీకి లెగ్స్కి అసలు ఏమాత్రం గ్యాప్ లేకుండా చూసుకోండి. 12 చక్కగా సైడ్ నుంచి పైదాకా బ్రీత్ తీసుకోండి. అక్కడి నుంచి బ్రీత్ వదిలేసేయండి. చక్కగా శ్వాస తీసుకుంటూ వదులుండండి. ఇప్పుడు 20 స్టెప్ చేద్దాం. 1 చక్కగా పైదాకా బ్రీత్ తీసుకోండి. చేతులు బాగా స్ట్రెచ్ చేయాలి, ఎక్కడ బద్దకించకూడదు మనం. బ్రీత్ వదిలేసి హ్యాండ్ దించేసేయండి. 2 బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ రైజ్ చేయండి. బాగా స్ట్రెచ్ చేయాలి, ఎవరో చేతులు పట్టి లాగినట్టు లాక్కోవాలి. ఇప్పుడు తిరియక్ తాడాసనం. లెఫ్ట్కి రైట్కి అనుకోండి. ముందుకి వెనక్కి కాకుండా పక్కకు బెండ్ అవ్వాలి. 3 హస్త ఉత్తానాసనం. అలాగే హెడ్ హ్యాండ్స్ వెనక్కి తీసుకెళ్ళండి. నడుము ముంతోయండి. మోకాలు టైట్ చేయండి. మోచెప్పలు పైకి లాగండి. 4 పాద హస్తాసనం. నిదానంగా దిగాలి. పాదాల దగ్గర నుంచి నడుం దాకా బాడీ పైకి లాగాలి. మనం కిందకు వచ్చేటప్పటికల్లా పూర్తి బ్రీత్ అవుట్లో ఉంటాం. సాధ్యమైనంత వరకు బాడీకి లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండేది చూసుకోండి. చిన్ను నీకు టచ్ చేయాలి. మోచెప్పలు పైకి లాగాలి. పూర్తి బ్రీత్ అవుట్లో ఉన్నాం. 5 ఉత్కటాసనం. చక్కగా పాదాలు పక్క జరిపి కూర్చోండి. మోచేతులతో మోకాళ్ళు తోస్తూ నమస్కారం ముద్ర పెట్టండి. బాడీ కూడా స్ట్రైట్గా ఉండాలి. ఇప్పుడు నిదానంగా టోస్ మీద లేకండి. కొద్దిసేపు ఇలాగే ఉంటే మంచిది. చక్కగా ఉండండి. జంప్ చేసి వెనక్కి వెళ్ళండి. అరచేతులు కింద పెట్టి జంప్ చేసి వెనక్కి వెళ్ళండి. ఇలా వెళ్ళటం వల్ల పెద్ద వయసు వచ్చినా మనం యాక్టివ్గా ఉంటాం. తల, పాదాలు, అరచేతులు చక్కగా మ్యాట్ వైపు ప్రెస్ చేయండి. మోకాళ్ళు, మోచేతులు బెండ్ చేయొద్దు. 7 లెఫ్ట్ లెగ్ ఫ్రంట్. నిదానంగా లెఫ్ట్ లెగ్ ముందు తీసుకురండి. లెఫ్ట్ లెగ్ చక్కగా 90 డిగ్రీస్ వచ్చేదాకా వెనుక కాలు అడ్జస్ట్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీదే ఉండాలి. అరచేతులు దించి హెడ్ రైజ్ చేయండి. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ బాడీ కలిపి లేపండి. చేతులు చెవులు పక్కన సాగాలి. అరచేతులు నమస్కార ముద్ర. ఈ వీరభద్రాసనంలో పర్ఫెక్ట్గా ఉండగలిగితే పొట్ట దగ్గర, నడు దగ్గర, బటక్స్ దగ్గర ఉన్నటువంటి అదనం ఫ్యాట్ అంతా కరిగి శరీరం నాజుగ్గా తయారవుతుంది. బ్రీతులు వేస్తూ స్లోగా దిగండి. హ్యాండ్స్ బాడీ సాగదీస్తూ కిందకు వచ్చాక అరచేతులు దించి హెడ్ రైజ్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ఉండాలి. 10 అగైన్ పర్వతాసనం. పాదాల అడుగు భాగం పూర్తిగా మ్యాట్ వైపు ప్రెస్ చేయాలి. మోకాళ్ళు, మోచేతులు బెండ్ చేయొద్దు. పూర్తి బ్రీత్ అవుట్లోనూ చక్కటి రిలాక్సేషన్ ఆసనం. 11 శశాంకాసనం. అలాగే ముందుకు రండి. వెయిట్ అంతా అరచేతుల మీద, కాలు వేళ్ళ మీద ఉంది. నిదానంగా మోకాళ్ళు బెండ్ చేసి పాదాల పైభాగం మ్యాట్ మీద ప్రెస్ చేస్తూ నడు వెనక్కి తీసుకెళ్ళిపోండి. బాడీ పూర్తిగా లెగ్స్ మీద ప్రెస్ చేయాలి. పొట్ట, ఛాతీకి, లెగ్స్కి అసలు ఏమాత్రం గ్యాప్ లేకుండా ఉండాలి. అవకాశం ఉంటే తలదించి గడ్డం టచ్ చేయండి. 12 చతురంగ దండాసనం. అలాగే ముందుకు రావాలి. వెయిట్ అంతా మళ్ళీ అరచేతుల మీద, కాలు వేళ్ళ మీద ఉంది. 13 భుజంగాసనం. చక్కగా పాదాల పైభాగం మ్యాట్ మీద ప్రెస్ చేస్తూ నడు ముందుకు లాగండి. ఎల్ షేప్ తీసుకురావాలి. శోభలాగా చక్కగా లాగాలి. బాడీ గట్టిగా లాగాలి. ఇక్కడ అవకాశం ఉంటే బాడీ వెయిట్ అంతా అరచేతుల మీద, కాలు వేళ్ళ మీద ఉండాలి. మోకాళ్ళు నీస్ కూడా టచ్ చేయకూడదు. పాదాలు పడుకోబెట్టాలి. షోలు చక్కగా ఉండాలి.
భుజంగం అంటే తాస్పం, శరీరం పడగ విప్పిన తాస్పం అలా ఉంటుంది. బ్రీత్ తీసుకుంటూ హెడ్ లెఫ్ట్కి రైట్కి. వెనక పాదాలు చూస్తా ట్రై చేద్దాం. 14 కాలి వేళ్ళు టోస్ రొటేషన్ చేస్తూ లెగాలి. చక్క తల పాదాలు అరచేతులు పూర్తిగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. మోకాళ్ళు మోచేతులు బెండ్ చేయొద్దు. పూర్తి బ్రీత్ అవుట్లో చక్కటి రిలాక్సేషన్ ఆసనం. 15 రైట్ లెగ్ ఫ్రంట్, నిదానంగా రైట్ లెగ్ ముందు తీసుకురండి. వెరీ గుడ్. రైట్ లెగ్ 90 డిగ్రీస్ వచ్చేదాకా వెనకాల అడ్జస్ట్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీదే ఉండాలి. అరచేతులు చక్కగా అలా ఉండాలి. మోకాలు బెండ్ చేయకూడదు. బ్రీత్ తీసుకుంటూ జాగ్రత్తగా లెగాలి. వెయిట్ అంతా 2 పాదాల మీద సమానంగా ఉంటే నడుము బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుంది. బ్రీత్ వదిలేసి నిదానంగా దిగండి. వెయిట్ పాదాల మీద ఉంటే ఎక్కువసేపు ఉన్నా ఏం కాదు. 18 ఉత్కటాసన్, చక్కగా కూర్చోండి. చేతులు జరుపుకుంటూ ముందుకు వచ్చేయండి. మూలాధార చక్రం యాక్టివేషన్ అవుద్ది. పాదహస్తాసనం పశ్చిమోత్తాసనం కూడా చక్కగా చేయగలుగుతాం. ఇంకా ముందుకు ఉండలేనప్పుడు జాగ్రత్తగా వెనక్కి వచ్చేయండి. చేతులు పాదాల దగ్గరకు వచ్చాక పాదాల దగ్గర నడుము దాకా బాడీ పైకి లాగండి. బటక్స్ దగ్గర చిందాక బాడీ ముందు నుంచి కిందకి రావాలి. చిన్ను నీకు టచ్ చేయాలి. మోచెప్పలు పైకి లాగాలి. సాధ్యమైనంత వరకు బాడీకి లెగ్స్కి అసలు గ్యాప్ లేకుండా ఉండాలి. 20 చక్కగా సైడ్ నుంచి పైదాకా బ్రీత్ తీసుకోండి. అక్కడి నుంచి బ్రీత్ వదిలేసేయండి. రిలీజ్, రిలాక్స్. చక్కగా దండాసనం లెగ్ మూమెంట్ చేసుకోండి. ఈరోజు రేపు అంతా సిట్టింగ్ పొజిషన్ చేద్దాం. దండాసనం అయిపోతే బద్ధ కోణాసనంలో కూర్చోండి. చక్కగా రెండు పాదాలని 2 అరచేతులతో గట్టిగా ప్రెస్ చేసుకోండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి. మోకాళ్ళను పూర్తిగా మ్యాట్ మీద ప్రెస్ చేస్తా ట్రై చేయండి. ఆటోమేటిక్గా పొట్ట లోపలికి వెళ్ళిపోవాలి. ఛాతీ చక్కగా చేయాలి. లెగ్స్ని బాగా నొక్కితే ఉంటే టైస్ దగ్గర పెయిన్ వస్తూ ఉంటుంది. రావాలి. వస్తుంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి బద్ధ కోణాసనం చక్కగా మనకి ఉపయోగపడుతున్నట్టు లెక్క. బాడీ చక్కగా స్ట్రెచ్ చేయండి. ఇదే బద్ధ కోణాసనం. ఇలా కూర్చుంటే సరిపోద్ది. ఇంకా అవకాశం ఉన్నవాళ్ళు బ్రీత్ వదిలేస్తూ ఫార్వర్డ్ బెండ్ చేయండి. ఎల్బోతో టైస్ మీద ప్రెస్ చేస్తూ నడుము దగ్గర నుంచి గెడ్డం దాకా బాడీని ముందుకు లాగండి. వీపు సాగదీస్తూ అవకాశం ఉంటే తలదించి గెడ్డం టచ్ చేయండి. వీపు బాగా స్ట్రెచ్ చేయండి. అప్, అలాగే పైకి లేకండి. ఇప్పుడు లెగ్స్ కొద్దిగా ముందు జరిగితే ఇందాడికన్నా బాగా చేయొచ్చు. బాడీ మాత్రం చక్కగా స్ట్రైట్గా ఉండాలి. చక్కగా బ్రీత్ తీసుకుని వదిలేస్తూ. వెరీ గుడ్ అమ్మా. శోభ చక్క చేస్తుంది. గట్టిగా లాగాలి. ఆడవాళ్ళకి చాలా అద్భుతమైన ఆసనం ఇది. లేడీస్కి వచ్చే ట్రబుల్స్ రాకుండా ఉంటాయి. కిడ్నీస్ ఫిల్టరైజేషన్ అవుతాయి ఈ ఆసనం చేయడం వల్ల. నడుము నుంచి భుజాల దాకా బాడీ చక్కగా స్ట్రైట్గా ఉండాలి. బల్లపరుపుగా ఉండాలి. అప్, నిదానంగా లెగండి. ఈ ఆసనంలో రిలాక్సేషన్ చేసేటప్పుడు మోకాళ్ళు పట్టుకుని లేపాలి. లేదా దండాసనంలో చక్క లెగ్ మూమెంట్ చేయండి. ఇప్పుడు పశ్చిమోత్తాసనం చేద్దాం. రెడీ. హ్యాండ్స్ బాడీ చక్కగా స్ట్రెచ్ చేయండి. మ్యాక్సిమం స్ట్రెచ్ చేయాలి. బాగా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ లేస్తూ స్లోగా నడుము నుంచి అరచేతుల దాకా హ్యాండ్స్ బాడీ సాగదీస్తూ నిదానంగా దిగండి. ఇప్పుడు శోభాలాగా పట్టుకోగలిగిన వాళ్ళు పాదాలు పట్టుకోవచ్చు. కొంతమందికి పాదాలు పట్టుకోలేరు. వాళ్ళు ఏదైనా క్లాత్ సహాయంతో పట్టుకోవచ్చు. నడుము దగ్గర నుంచి గెడ్డం దాకా బాడీ పూర్తిగా లెగ్స్ మీద ప్రెస్ చేయాలి. మోకాల అడుగు భాగం కూడా పూర్తిగా మ్యాట్ మీద ఉండాలి. సాధ్యంతో లాక్కోవచ్చు. బట్టి బాగా లాగండి. అవకాశం ఉన్న గట్టిగా లాగాలి. బ్రీత్ తీసుకుంటూ నిదానంగా లెగండి. అక్కడ 1 సెకండ్ ఆగి లెగిస్తే స్పైనల్ కార్డ్ చాలా ఆరోగ్యంగా ఉంటుంది. అప్, నిదానంగా లెగండి. హ్యాండ్స్ బాడీ చక్కగా స్ట్రెచ్ చేసి సైడ్ని దించేసేయండి. దండాసనం చక్కగా లెగ్ మూమెంట్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ హ్యాండ్స్ బాడీ స్ట్రెచ్ చేస్తూ నిదానంగా దిగండి. పాదాల దగ్గర లాక్కోండి. బాగా లాగాలి. పాదాలు మ్యాక్సిమం దగ్గర లాక్కోండి.
అరచేతులతో పట్టుకోండి, పాదం అడుగు భాగం అరచేతులతో పట్టుకోవాలి. ఇప్పుడు నిదానంగా లెగ్స్ దూరంగా వెళ్తూ ఉంటాయి. దూరంగా వెళ్ళినా కానీ బాడీకి లెగ్స్కి గ్యాప్ లేకుండా చూసుకోవాలి. నిదానంగా వెళ్ళండి. వెరీ గుడ్. మోకాల అడుగు భాగం పూర్తిగా మ్యాట్ మీద ప్రెస్ చేయండి. తల కొద్దిగా పైకి లేపాలి. నడుము నుంచి గడ్డం దాకా లాగాలి బాడీని. చేతులు ఫ్రీగా దించగలిగారు కాబట్టి అరచేతితో ఆపోజిట్ హ్యాండ్ రిస్ట్ పట్టుకోవచ్చు. బాగా లాగాలి. చేయి జరిపేయాలి. బాగా లాగాలి. నడుము నుంచి లాగాలి. అందరూ చేయలేరు ఇలా మిగతా వాళ్ళు చేయలేని వాళ్ళు క్లాత్తో పట్టుకోవచ్చు. లేకపోతే ఇందాక మోకాలు బెండ్ చేసి ఇందాక లాగాలి. బాడీ లాగాలి. వీపు బల్లపరుపుగా రావాలి. గూనిలాగా ఉండకూడదు. తల పైకెత్తి గడ్డం టచ్ చేయండి. అప్ నిదానంగా లేకండి. పాదాలు కూడా వంకర తిరగకూడదు, చక్కగా ఉండాలి. అప్ నిదానంగా లేకండి. బ్రీత్ తీసుకుంటూ సైడ్ నుంచి నిదానంగా దించేయండి. బ్రీత్ వదిలేస్తూ దండాసనం చక్కగా లెగ్ మూమెంట్ చేయండి. రెడీ. ఇప్పుడు ధ్యాన శిరాసనం చేద్దాం. చక్కగా లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేయండి. లెఫ్ట్ లెగ్ ఎడమ పాదం కుడి టైకి టచ్ చేయి ఉండాలి. రెడీ. బ్రీత్ తీసుకుని హ్యాండ్స్ బాడీ చక్కగా స్ట్రెచ్ చేయండి. ఫోల్డ్ చేసిన మోకాలు కొద్దిగా వెనక్కి వెళ్ళాలి. స్ట్రైట్గా ఉన్న లెగ్ చక్కగా ఉండాలి. బ్రీత్ తీసుకుని వదిలేసి దిగండి. స్లోగా పూర్తిగా రైట్ లెగ్ మీద హాయిగా పడుకోవాలి. చేతులు ఫ్లెక్సిబిలిటీను జరపాలి. ఎడమ అరచేత్తో కుడి చేతి రిస్ట్ని లేదా కుడి అరచేత్తో ఎడమ చేతి రిస్ట్ పట్టుకుని నడుము దగ్గర నుంచి గెడ్డం దాకా బాడీని పూర్తిగా రైట్ లెగ్ మీద ప్రెస్ చేయాలి. పాదం చక్కగా ఉండాలి. కుడి కాలి మోకాలు అడుగు భాగం పూర్తిగా మ్యాట్ మీద ఉండాలి. లాగాలి. వీపు ఇంకా సాగాలి. బాగా లాగాలి. అందరూ కూడా చక్క శోభాలాగా ట్రై చేయండి. అందరూ కూడా వీపు కొంతమందికి ఇంకా బాగా వస్తుంది. చక్క లాగాలి. అప్ నిదానంగా ఒకసారి పట్టుకుని నిదానంగా లేకండి. హ్యాండ్స్ బాడీ స్ట్రెచ్ చేస్తూ చక్క సైడ్ నుంచి దించి చేయండి. దండాసనం చక్కగా లెగ్ మూమెంట్ చేసుకోండి. ఇప్పుడు ఆపోజిట్ రైట్ లెగ్ చేద్దాం. కుడి కాలి పాదం పూర్తిగా ఎడమ కాలి టైకి టచ్ చేయి ఉండాలి. యాంకిల్ పెల్విక్ రీజన్ దాకా లోపలికి వెళ్ళిపోవాలి. కుడి కాలు కొద్దిగా వెనక్కి జరుపుకోవాలి. మోకాలు లంబకోణం వస్తుంది. అప్పుడు చక్కగా పూర్తిగా బాడీ రైట్ లెగ్ మీద చేస్తాం. బ్రీత్ తీసుకుని హ్యాండ్స్ బాడీ కలిపి లేపండి. బాగా స్ట్రెచ్ చేయండి. బ్రీత్ లేస్తూ స్లోగా పక్క తిరిగి పూర్తిగా లెఫ్ట్ లెగ్ మీద పడుకోవాలి. ఫ్లెక్సిబిలిటీ ఉన్నవాళ్ళు రిలాక్స్ అవ్వకూడదు. చేతులు జరుపుకుంటూ లాగాలి. చేతులు జరుపుకుంటూ నడుము దగ్గర నుంచి గడ్డం దాకా లాగాలి. ఫ్లెక్సిబిలిటీ ఉంది కదా అని రిలాక్స్ అవ్వకూడదు. లాగాలి. గట్టిగా లాగాలి. రోజుకి డెవలప్ చేయాలి బాడీని. పూర్తిగా బాడీ అంతా లెఫ్ట్ లెగ్ మీద ప్రెస్ చేస్తున్నాం. ఎడమ మోకాలు అడుగు భాగం పూర్తిగా మ్యాట్ మీద ఉండాలి. బ్రీత్ తీసుకుంటూ వెళ్తుండండి. అప్ నిదానంగా లేకండి. వెరీ గుడ్. చేతులు హ్యాండ్ బాడీ సాగదీసి సైడ్ నుంచి నిదానంగా దించేసేయండి. దండాసనం చక్కగా లెగ్ మూమెంట్ చేయండి. ఇప్పుడు పరివృత్త ధ్యాన శిరాసనం. ఇందా చేసింది ధ్యాన శిరాసనం. ధ్యాన అంటే మోకాలు, శిర అంటే తల, అందుకే దానికి ధ్యాన శిరాసనం పేరు వచ్చింది. ఇప్పుడు చేసేది బాగా ట్విస్ట్ అవుద్ది, అందుకే దీని పేరు పరివృత్త ధ్యాన శిరాసనం. హ్యాండ్స్ బాడీ చక్కగా స్ట్రెచ్ చేయండి. బాగా స్ట్రెచ్ చేయాలి. మ్యాక్సిమం బ్రీత్ తీసుకోండి. బ్రీత్ లేస్తూ నిదానంగా దిగాలి. లెఫ్ట్ హ్యాండ్ పైనుంచి, రైట్ హ్యాండ్ పక్క నుంచి. కుడి చెయ్య ఎల్బో చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. రెండు చేతుల మధ్యలో బాడీ పూర్తిగా ట్విస్ట్ అవుద్ది. కాలు రైట్ లెగ్ కాలు బాగా పూర్తిగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి మోకాల దగ్గర. ఇది ధ్యాన శిరాసనం. ఇంకా కొద్దిగా అలవాటు ఫ్యాక్టరీ చేయగలిగే వాళ్ళు అడ్వాన్స్ ధ్యాన శిరాసనం. చూడండి అలా శోభా చేసినట్టుగా. ఇప్పుడు చేతులు బయట నుంచి ప్రెస్ చేస్తూ ఎల్బో లోపల నుంచి బెండ్ అవుద్ది. ఇందాక బయట నుంచి ఎల్బో బెండ్ అయింది, ఇప్పుడు లోపల నుంచి బెండ్ అవుతుంది. ఇది ఇంకొద్ది కష్టం. బాగా ఫ్యాక్టరీ చేసే వాళ్ళు చేయగలుగుతారు. లాగాలి. చేతులు బాగా లాక్కోవాలి. బాడీని నడుము తగ్గించి హాయిగా పడుకోవాలి. కాలు మీద పొట్ట దగ్గర నడుము దగ్గర ఉంటే అదనపు ఫ్యాట్ అంతా కరిగి శరీరం చక్కగా తయారవుద్ది. అప్ నిదానంగా రెండర చేతులతో పట్టుకుని జాగ్రత్తగా లేగండి. బ్రీత్ తీసుకుంటూ లేగాలి. బ్రీత్ లేస్తూ దించేయాలి. దండాసనం చక్కగా లెగ్ మూవ్మెంట్ చేయండి. ఇప్పుడు ఆపోజిట్ లెగ్ చేద్దాం. రైట్ లెగ్ పాదం చక్కగా
ఫోల్డ్ చేసి కాలి వేళ్ళు ఎడమ టైకి టచ్ అయి ఉండాలి. లెఫ్ట్ లెగ్ స్ట్రైట్గా ఉండాలి. హ్యాండ్స్ బాడీ చక్కగా స్ట్రెచ్ చేయండి. బాగా బ్రీత్ తీసుకుని బ్రీత్ వదిలేస్తూ స్లోగా దిగాలి. నడుము దగ్గర నుంచి బాడీని సాగదీయాలి. బాగా స్ట్రెచ్ చేయాలి. చేతులు జరుపుకుంటూ వెళ్ళిపోవాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. రైట్ హ్యాండ్ పైనుంచి, లెఫ్ట్ హ్యాండ్ పక్క నుంచి. లెఫ్ట్ హ్యాండ్ ఎల్బో చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేయండి. బాడీ పూర్తిగా ట్విస్ట్ అవుతుంది చూడండి. 2 భుజాలు సమానంగా వస్తాయి. 2 భుజాలు విప్ భాగం లాగాలి, గట్టిగా లాగాలి. ఇప్పుడు అడ్వాన్స్ చేద్దాం. 2 చేతులు లాక్ చేసుకుని ఇప్పుడు ఎల్బో లోపల నుంచి టర్న్ అవుతుంది చూడండి. తిప్పాలి, బాడీ తిప్పాలి, బాగా తిప్పాలి. బాడీ చక్క టర్న్ చేయాలి. అప్, నిదానంగా లేగండి. చేతులతో బాగా స్ట్రెచ్ చేస్తూ జాగ్రత్తగా లేగండి. సైడ్ నుంచి నిదానంగా వదిలేసి దండాసనం లెగ్ మూవ్మెంట్ చేయండి. ఇప్పుడు అర్ధ బద్ధ పద్మ పశ్చిమోత్తాసనం చేద్దాం. నిదానంగా లెఫ్ట్ లెగ్ని పద్మాసనంలాగా ఫోల్డ్ చేసుకోండి. ఎడమ చేతిని వీపు వెనకాలను తీసుకొచ్చి ఎడమ చేతితో ఎడమ కాలి బొటన వేలిని, కుడి చేతితో కుడి పాదం పట్టుకోండి. కుదరని వాళ్ళు క్లాత్తో పట్టుకోవచ్చు. 2 భుజాలు సమానంగా రావాలి. అర్ధ బద్ధ పద్మ పశ్చిమోత్తాసనం. ఇక్కడ చూడండి, యాంకిల్ మన ప్రమేయం లేకుండా పొట్టని టైని ప్రెస్ చేస్తాం వల్ల పొట్టలో పార్ట్స్ అన్నీ ఆరోగ్యంగా తయారవుతాయి. ఎడమ మోకాలు పూర్తిగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. బాడీని గట్టిగా లాగాలి. గడ్డం పైకి లాగా చాలా చక్కగా చేస్తుంది శోభారాణి. బ్రీత్ తీసుకుంటూ వదులుతుండండి. అప్, నిదానంగా లేగండి. ఇప్పుడు 2 చేతులతో పాదం పట్టుకుందాం. చక్కగా హ్యాండ్స్ పైకి లేపి బ్రీత్ తీసుకుని వదిలేసి ఇది ఇందాకన్నా కొద్దిగా ఈజీగా ఉంటుంది. ఇది ఇక్కడ కూడా యాంకిల్ చూడండి, పొట్టకి టైకి మధ్యలో ప్రెస్ అయిపోతుంది. చేతులు జరపాలి. చేతుల్ని బాగా జరుపుకోవాలి. రిస్ట్ పట్టుకోవాలి, లాగాలి. నడుము దగ్గర నుంచి గడ్డ. వెరీ గుడ్. కిడ్నీ, లివరు, ఫ్రాంకాస్ గ్రంథి, పెద్ద ప్రేవులు యాక్టివేషన్ అవుతాయి. ముఖ్యంగా ఇలా చేయటం వల్ల పెద్ద ప్రేవులు యాక్టివేషన్ ఒకటే డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది. డైజెషన్ చక్కగా జరిగితే మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు. సాధ్యంతో నడుము నుంచి లాగాలి బాడీని, ఎక్కడ రిలాక్స్ అవ్వకూడదు. అప్, నిదానంగా లేగండి. అలా పట్టుకుని 1 సెకండ్ నుండి లేగండి. వెరీ గుడ్. చేతులు బాగా స్ట్రెచ్ చేసి సైడ్ నుంచి నిదానంగా దించేసేయండి. దండాసనం చక్కగా లెగ్ మూమెంట్ చేసుకోండి. ఇప్పుడు ఆపోజిట్ లెగ్ చేద్దాం. రెడీ. రైట్ లెగ్ ఫోల్డ్ చేసాం. రైట్ హ్యాండ్ వీపు వెనకాలను తీసుకెళ్ళి కుడి చేతితో కుడి కాలి బొట్టన వేలు పట్టుకోవాలి. ఎడమ చేతితో ఎడమ పాదం పట్టుకోవాలి. పాదం సక్క సైడ్ నుంచి పట్టుకోండి. లాగాలి, గట్టిగా లాగాలి. పూర్తిగా పడుకోవాలి కాలు మీద. కుడి కాలి మోకాల్ని మ్యాట్ మీద ప్రెస్ చేస్తా ట్రై చేయాలి. ఫోల్డ్ చేసిన మోకాలు మ్యాట్ మీద ప్రెస్ అవ్వాలి. నడుము నుంచి గెడ్డం దాకా లాగాలి. తల పైకెత్తి గెడ్డం మీద చేయాలి. బాడీ పూర్తిగా ప్రెస్ చేయాలి. కిడ్నీస్ ఫిల్టరైజేషన్ అవుతుంది దీనివల్ల. చక్కగా లాగాలి. బాడీ పొట్టలోని పార్ట్స్ అన్నీ ఆరోగ్యంగా ఉంటాయి. పాదం పడేయకూడదు, లాగాలి. చేయి జరుపుకుంటే అవకాశం ఉంటే చేయి జరపాలి ఇంకా. వెరీ గుడ్, వెరీ గుడ్, నైస్. అప్, అలాగే జాగ్రత్తగా లేకండి. ఇప్పుడు 2 చేతుల సహాయంతో దిగుదాం. బాగా బ్రీత్ తీసుకుని వదిలేస్తూ 2 అరచేతులతో పాదం పట్టుకోండి. ఇక్కడ కూడా యాంకిల్ ప్రెస్ అయిపోతుంది పొట్టకి టైకి మధ్యలో. చేతులు జరుపుకుంటూ వెళ్ళిపోయి. వెరీ గుడ్ అమ్మా, నైస్. అలా శోభలాగా ఎడమ చేతితో కుడి చేతిని, కుడి అరచేతితో ఎడమ చేతిని పట్టుకొని లాగాలి. నడుము దగ్గర నుంచి గెడ్డం దాకా బాడీ పూర్తిగా లెఫ్ట్ లెగ్ మీద ప్రెస్ చేయాలి. తల కొద్దిగా పైకి ఎత్తాలి, గెడ్డమే టచ్ అవ్వాలి. వెరీ గుడ్. తల దించితే స్పాండిలైటిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అప్, నిదానంగా లేగండి. బ్రీత్ తీసుకుంటూ బ్రీత్ వదిలేస్తూ స్లోగా దిగండి. దండాసనం చక్కగా లెగ్ మూవ్మెంట్ చేసుకోండి. ఇప్పుడు త్రికుట పాద పశ్చిమోత్తాసనం. నిదానంగా లెఫ్ట్ లెగ్ వెనక్కి ఫోల్డ్ చేయండి. పాదం మీద కూర్చోకూడదు. ఓకే. ఇప్పుడు హ్యాండ్స్ బాడీ చక్కగా స్ట్రెచ్ చేయండి. బటక్స్ 2 చక్కగా మ్యాట్ మీద ఉండాలి. బ్రీత్ తీసుకుని వదిలేస్తూ ఫార్వర్డ్ బెండ్ చేయాలి. మీకు ఫ్లెక్సిబిలిటీ ఉన్నవాళ్ళు జరిపేసేయాలి. ఆ శోభాలాగా జరుపుకుంటూ వెళ్ళిపోవాలి, ముందుకు వెళ్ళిపోవాలి. బాగా ఎంతవరకు వెళ్తే అంత బాగా వస్తుంది. నడుము దగ్గర నుంచి గెడ్డం దాకా బాడీ అంతా పూర్తిగా రైట్ లెగ్ మీదే ప్రెస్ చేయాలి. పాదం ముందుకు ఉండాలి. బ్రీత్ తీసుకుంటూ వదులుతుండొచ్చు కావాలంటే. అప్, నిదానంగా లేగండి. వెరీ గుడ్.
నిదానంగా బ్రీత్ తీసుకుంటూ వదిలేసి సైడ్ నుంచి దించేసేయండి. దండాసనం చక్కగా లెగ్ మూమెంట్ చేయండి. దండాసనం లెగ్ మూమెంట్ చేసుకుని ఇప్పుడు రైట్ లెగ్ వెనక్కి ఫోల్డ్ చేసుకోండి. పాదం మీద కూర్చోకూడదు, బాడీ స్ట్రైట్గా ఉండాలి. హ్యాండ్స్ బాడీ చక్కగా స్ట్రెచ్ చేయండి. బాగా బ్రీత్ తీసుకోవాలి, ఎక్కడా బద్దకించకూడదు. బ్రీత్ వదిలేస్తూ ఫార్వర్డ్ బెండ్ చేయండి. బ్రీత్ వదిలేస్తూ ఫార్వర్డ్ బెండ్ చేయండి. లాగాలి, గట్టిగా లాగాలి. అరచేతితో కుడి అరచేతితో ఎడమ రిస్టుని, ఎడమ అరచేతితో కుడి రిస్టుని పట్టుకుని జరపాలి. బాడీని పూర్తిగా పడుకుంటా ట్రై చేయాలి. అప్ నిదానంగా లేగండి. అలా పట్టుకుని లభిస్తే కొద్ది వీపు భాగం చక్కగా స్ట్రైట్ అయ్యి స్పైనల్ కార్డ్ ఆరోగ్యంగా ఉంటుంది. సైడ్ దించి చేయండి. దండాసనం చక్కగా లెగ్ మూవ్మెంట్ చేసుకోండి. ఇప్పుడు మారీచాసనం చేద్దాం. పాదం దగ్గర లాక్కోండి. వెరీ గుడ్. యాంకిల్ చివరి దాకా వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఏ కాలు ఫోల్డ్ చేసామో ఆ చేత్తో స్ట్రైట్గా లెగ్ పట్టుకోవాలి, గట్టిగా లాగాలి. ఇది మనం వామప్ చేస్తున్నాం, ఆసనం కాదు. మారీచాసనం కోసం వామప్ చేస్తున్నాం. నడుము నుంచి బాడీని సాగదీస్తూ లెగ్ మీద ప్రెస్ చేయాలి. ఫోల్డ్ చేసిన కాలు చక్కగా స్ట్రైట్గా ఉండాలి, గట్టిగా లాగాలి. రిలీజ్, రిలాక్స్. ఇప్పుడు బాడీ చక్కగా స్ట్రైట్ చేసి స్ట్రైట్గా ఉన్న లెగ్ వైపు తిరగాలి. స్ట్రైట్గా ఉన్న లెగ్ వైపు తిరగండి. వెరీ గుడ్. వెనక చెయ్య వీపుకు దగ్గరలో, వెన్నుపూస దగ్గరలో పెట్టుకోండి. బాడీ చక్కగా తిరగాలి. ఫోల్డ్ చేసిన కాలు పడేయకూడదు, ఫోల్డ్ చేసిన కాలు నుంచోవాలి. కింద పాదం స్ట్రైట్గా ఉండాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. చూడండి, నడుము పూర్తిగా మెలితిరిగిపోయింది. బ్రీత్ తీసుకుంటూ వెళ్తుండండి. ఇప్పుడు నిదానంగా ఆసనం చేద్దాం. ఏ కాలు ఫోల్డ్ చేసామో ఆ చేతిని ముందు నుంచి వెనక్కి తీసుకెళ్ళండి. ఈ ఆపోజిట్ చేతిలో రెండు చేతులు లాక్ చేసుకోండి. అవకాశం ఉంటే రిస్ట్ పట్టుకోవచ్చు. ఇప్పుడు పూర్తిగా పాదం మీద పడుకుంటా, లెగ్ మీద పడుకుంటా ట్రై చేయండి, రైట్ లెగ్ మీద. ఇదే మారీచాసనం. బాడీ సాగదీస్తూ నిదానంగా దిగండి. వెరీ గుడ్. మోకాలు పైకి లేపకూడదు. ఇప్పుడు లాక్ చేసిన చేతులు అలాగ ఉంచి పైకి లేకండి. ఇది అడ్వాన్స్ మారీచాసనం. తిరగాలి, బాడీ బాగా తిరగాలి. నడుము చూడండి, పూర్తిగా మెలితిరిగిపోతుంది. తడి బట్టను పిండితో సరే పొట్ట బాగా లోపలికి వెళ్ళిపోవాలి. తడి బట్టను పిండితో సరే మనం మెలితిప్పి అలా పొట్ట మెలితిరిగిపోతుంది. దానివల్ల ఫ్రాంకాస్ గ్రంథి యాక్టివేషన్ అవుద్ది. షుగర్ పేషెంట్కి చాలా అద్భుతమైన ఆసనం ఇది. చూడండి, శోభ చక్క చేసింది. రెండు భుజాలు సమానంగా ఉంది, బాడీ స్ట్రైట్గా ఉంది, బటక్స్ పూర్తిగా మ్యాట్ మీద ఉన్నాయి, రైట్ లెగ్ స్ట్రైట్గా ఉంది నడుము దగ్గర నుంచి పాదం దాకా. రిలీజ్, రిలాక్స్. చక్క దండాసనం లెగ్ మూమెంట్ చేసుకోండి. చేతులు బాగా స్ట్రెచ్ చేసి సైడ్ నుంచి దించేసేయండి. ఇప్పుడు రైట్ లెగ్ ఫోల్డ్ చేయండి వెనక్కి. పాదాన్ని పూర్తిగా మ్యాట్ మీద ప్రెస్ చేస్తూ పెల్విక్ రీజన్ దాకా తీసుకెళ్ళిపోవాలి. ఇప్పుడు ఏ కాలు ఫోల్డ్ చేసామో ఆ చేతితో స్ట్రైట్గా లెగ్ పట్టుకోవాలి. జస్ట్ వార్మప్ చేస్తాం, లాగాలి, బాగా లాగాలి. రెండు చేతులతో కూడా లాక్కోవచ్చు. బాడీని నడుము దగ్గర నుంచి గెడ్డం దాకా. వెరీ గుడ్ అమ్మ, నైస్, గుడ్. అందరూ శోభలాగా గట్టిగా లాగాలి. బటక్స్ రెండు మ్యాట్ మీద ఉండాలి, లేపకూడదు. రెండు బటక్స్ పూర్తిగా మ్యాట్ మీద ఉండాలి, గట్టిగా లాగాలి. ఫోల్డ్ చేసిన కాలు కూడా నుంచోబెడతాక ట్రై చేయాలి. అప్, నిదానంగా తిరగండి. ఇప్పుడు స్ట్రైట్గా ఉన్న లెగ్ వైపు పక్క తిరగండి. స్పైనల్ కార్డ్ వెనక వీపు దగ్గర చేయి దగ్గరలో పెట్టుకోండి. ఆపోజిట్ చేయిని కింద అరచేతి మ్యాట్ మీద ప్రెస్ చేస్తూ బాడీ తిప్పండి. స్ట్రైట్గా ఉన్న కాలు పడేయకూడదు, పాదం నుంచోబెట్టాలి. స్ట్రైట్గా ఉన్న కాలు మ్యాట్ మీద, స్ట్రైట్గా ఉన్న కాలు రైట్ లెగ్ స్ట్రైట్ అలా నుంచోబెట్టాలి. బాడీ స్ట్రైట్గా ఉండాలి. నడుము పూర్తిగా మెలితిరిగిపోవాలి. రెండు భుజాలు సమానంగా ఉన్నాయి చూడండి. రిలీజ్, రిలాక్స్. ఇప్పుడు ఆసనం చేద్దాం. ఏ కాలు ఫోల్డ్ చేసామో ఆ చేతిని సాధ్యం కింద నుంచి పట్టండి. పట్టుకొచ్చి ఆపోజిట్ చేతితో లాక్ చేయండి. అవకాశం ఉంటే ఎంతవరకు చేతితో రిస్ట్ కూడా పట్టుకోవచ్చు. పూర్తిగా లెఫ్ట్ లెగ్ మీద పడుకోండి. మోకాలు అడుగు భాగం మ్యాట్ మీద ప్రెస్ చేయాలి, లాగాలి, చక్కగా లాగాలి. చాలా చక్కటి ఆసనం ఇవన్నీ కూడా. మోకాలు లెక్కకూడదు, స్ట్రైట్గా. వెరీ గుడ్. గెడ్డం పైకి లేపుతూ తీసుకెళ్ళండి. పాదం పడేయకూడదు, పాదం ముందుకు సాగాలి. అప్, నిదానంగా లాక్ చేసి చేతులు అలాగ ఉంచుకుని అవకాశం ఉంటే రిస్ట్ పట్టుకోండి. ఇప్పుడు తిప్పండి, బాడీని తిరగాలి. బాడీ పూర్తిగా మెలితిరిగిపోతుంది చూడండి, ఇక్కడ తిప్పాలి. వెరీ గుడ్. నడుము చూడండి, చక్కగా నడుము మెలితిరిగిపోయింది. రెండు భుజాలు షోల్డర్ సమానంగా ఉంది, వీపు కూడా చక్కగా ఉంది. లాగాలి. అరచేతులు జరుపుకుంటూ వెళ్ళిపోవచ్చు, రిస్ట్ పట్టుకోవచ్చు.
చాలా చక్కటి ఆసనం ఇది. షుగర్ పేషెంట్కి మంచి నెంబర్ 1 ఆసనం ఇది ఒకటి. రిలీజ్, రిలాక్స్. చక్క దండాసనం లెగ్ మూమెంట్ చేసుకోండి. ఇవన్నీ కూడా పశ్చిమోత్తాసనం కోసం చేసే ఎక్సర్సైజ్ అన్నమాట. పశ్చిమోత్తాసనంలో మనం 3 మినిట్స్ ఉంటే ఇవన్నీ చేయక్కర్లా. రెడీ. హ్యాండ్స్ బాడీ చక్క స్ట్రెచ్ చేయండి. ఫైనల్గా ఇంకొకసారి పశ్చిమోత్తాసనం చేద్దాం. పాదాలు కూడా చక్క శోభా పాదాల్లాగా అలా ఉండాలి, వంకర తిప్పకూడదు. బ్రీత్ తీసుకుని వదిలేస్తూ దిగాలి. కాళ్ళ మధ్యలో గ్యాప్ ఉండకూడదు, పాదాల మధ్యలో వంకర తిరగకూడదు. చేతులు జరుపుకుంటూ వెళ్ళిపోండి. చేతులు జరుపుకుంటూ రెస్ట్ పట్టుకోవాలి. అరచేతులు జరిపేసుకుని అరచేయి మీద అరచేయి పెట్టాలి. లాగాలి, బాగా లాగాలి, లాగాలి. నడుము దగ్గర గడ్డం దాకా లాగండి. అసలు పశ్చిమోత్తాసనం చేసే విధానం ఏంటంటే మనం వార్మ్ చేస్తాం కాబట్టి స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి ఇలా చేస్తున్నాం. అసలు ఒరిజినల్గా పశ్చిమోత్తాసనం చేయాలంటే చేతి వేళ్ళతో కాలి వేలు బొట్టన వేలు పట్టుకోండి, థమ్సప్ లాగా పట్టుకుని బాడీ లాగాలి. అలా శోభా లాగినట్టు లాగాలి. ఇక్కడ కూడా బాడీ పూర్తిగా మ్యాట్ మీద ఉండాలి. తల కొద్దిగా పైకెత్తాలి. ఇది కొద్దిగా బాగా ఫ్యాక్ట్ చేస్తే కానీ పాదాలు వంకర తిరగకూడదు, పాదాలు చక్కగా ఉండాలి. అందుకే మనం ఈ విధంగా ఫ్యాక్ట్ చేస్తే తర్వాత మనం వెళ్ళొచ్చు. కాంపిటీషన్కి వెళ్ళాలంటే ఇందాకలా చేయాలి. ఈ పశ్చిమోత్తాసనం చాలా అద్భుతమైన ఆసనం మాట ఇది. ఎవరైనా ఒక 20-30 ఏళ్ళ నుంచి యోగాసనాలు చేస్తున్నామంటే పశ్చిమోత్తాసనం చేయమని తెలిసిపోద్ది. డైలీ చేయకపోతే చేయలేరు. ఇంకా చేతులు లాగొచ్చమ్మా నువ్వు కొద్దిగా. నడుము తగ్గించి గడ్డం దాకా లాగాలి. మోకాళ్ళ అడుగు భాగం పూర్తిగా మ్యాట్ మీద ఉండాలి. వీపు అంతా బల్లపరుపుగా హాయిగా పడుకోవాలి. అప్ నిదానంగా లేకండి. చక్కగా చేతులతో ఒకసారి పట్టుకుని స్పైనల్ కార్డ్ ఆరోగ్యం ఉంటుంది. బ్రీత్ తీసుకుంటూ వదిలేసి దిగండి. సైడ్ నుంచి దండాసనం. ఇప్పుడు దాకా ఫార్వర్డ్ బెండ్ చేసాం కదా, పూర్వోత్తాసనం. చక్క నిదానంగా అరచేతులు బయట పెట్టి నిదానంగా పైకి లేపండి నడుముని. పూర్వోత్తాసనం. ఇది కౌంటర్ ఆసనం అన్నమాట. ఇప్పుడు దాకా ముందుకు ఫార్వర్డ్ బెండ్ చేశాం కాబట్టి కౌంటర్ ఆసనం. పాదాలు నడుము పైకి లేపాలి. పాదాలు పూర్తిగా మ్యాట్ మీద ఉండాలి. చేతులు కూడా చక్క శోభా చేతులు లేకుండా తల వెనక్కి పెట్టేయండి. రిలీజ్, రిలాక్స్. ఇంకా ఈ రోజుకి లాస్ట్ అండ్ ఫైనల్ ఆసనం భూమాసనం అంటారు, ఉగ్రాసనం అంటారు. చక్కగా చేతు సహాయంతో కాళ్ళు జరుపుకుంటూ వెళ్ళిపోండి. కాళ్ళ మధ్య చేతి పెట్టి జరుపుకుంటూ వెళ్ళిపోండి. పాదం నుంచోబెట్టాలి. 2 పాదాలు నుంచోబెట్టాలి. జరుపుకుంటూ చక్కగా ఇలా జరుపుకుంటూ వెళ్ళిపోవాలి. వెరీ గుడ్. ఇంకా హ్యాండ్స్ పైకి లేపి బ్రీత్ తీసుకుని వదిలేస్తూ ఫార్వర్డ్ బెండ్ చేయండి. చేతులు అరచేతులు మ్యాట్ మీద పెట్టి జరుపుకుంటూ ముందుకు వచ్చేయాలి. ఎంతవరకు రాగలదు అంతవరకు రండి. ఇంకా రాలేనప్పుడు పాదం వెళ్ళాలి. అరచేతులు రాలేనప్పుడు పాదం పట్టుకోవాలి. ఇక్కడ చూడండి శోభాలాగా గడ్డము భుజాలు పూర్తిగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. ఇలా చేయగలిగిన వాళ్ళు కాలి వేళ్ళు పట్టుకోండి థమ్సప్ లాగా. చేతి వేళ్ళతో కాలి వేళ్ళు. వీపు సాగాలి. వీపు సాగి గడ్డం టచ్ చేయండి. ఆ ఫేస్ దగ్గర ఇబ్బందిగా ఉంటే వెనక క్లాత్ ఉంది కదా, అది పెట్టుకోవచ్చు ఫేస్ దగ్గర. ఆ మ్యాట్ డస్ట్ రాకుండా ఉంటుంది. వీపు సాగాలి. చాలా మంచి ఆసనం. ఫస్ట్ చేసిన బద్ధ కోణాసనం ఇది కూడా లేడీస్కి బాగా ఉపయోగపడే ఆసనాలు. ప్రెగ్నెన్సీ లేడీసు డాక్టర్ సలహా చేస్తే గ్యారంటీగా నార్మల్ డెలివరీ అవుద్ది. అప్ నిదానంగా ఎరగండి. హ్యాండ్స్ బాడీ చక్కగా స్ట్రెచ్ చేయండి. బ్రీత్ తీసుకుని వదిలేస్తూ లెఫ్ట్ లెగ్ మీద పడుకోండి. రైట్ లెగ్ పూర్తిగా బాగా స్ట్రైట్ చేసుకోవాలి. చేతులు జరుపుకుంటూ వెళ్ళిపోవాలి. చేతులు బాగా లాగాలి. వెనక రైట్ లెగ్ని కూడా పక్క జరపాలి. ఇంకా బాడీ పూర్తిగా లెగ్ మీద ప్రెస్ చేయాలి. అప్ నిదానంగా లెగండి. అవకాశం ఉంటే లెగ్స్ ఇంకా జరుపుకోవచ్చు, వెడల్పు చేయొచ్చు లెగ్స్ కుదిరితే. పెయిన్ వస్తుంటే వద్దు. బ్రీత్ తీసుకుని వదిలేస్తూ రైట్ లెగ్ మీద పడుకోండి. లెగ్మెంట్ దగ్గర పెయిన్ వస్తున్నట్టుగా ఉంటే చేయొద్దు, జరుపుకుండాలండి. వెరీ గుడ్, వెరీ గుడ్. రోజు రోజు జరపాలి. నైస్, వెరీ గుడ్. బాడీ పూర్తిగా లెగ్ మీద ఉంది. మోకాలు అడుగు భాగం పూర్తిగా మ్యాట్ మీద ఉండాలి. అది అప్ నిదానంగా లేకండి. చక్కగా బ్రీత్ తీసుకుంటూ వదిలేస్తూ దండాసనం చక్కగా లెగ్ మూమెంట్ చేసుకోండి. ఇప్పుడు మీ ఇష్టం వచ్చిన పొజిషన్లో కూర్చోండి. పద్మాసనం, వజ్రాసనం, సిద్ధాసనం, సుఖాసనం. మీ ఇష్టం వచ్చిన పొజిషన్లో కూర్చోవచ్చు. ఎలా కూర్చున్నా తల, మెడ, వెన్నుపూస స్ట్రైట్గా ఉండాలి. ఇప్పుడు ప్రాణాయామం చేద్దాం. మీ ఇష్టం వచ్చిన పొజిషన్లో కూర్చోండి. ఎలా కూర్చున్నా పర్లేదు. కింద కూర్చోలేకపోతే కుర్చీలో కూడా కూర్చోవచ్చు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే. ఎలా కూర్చున్నా తల, మెడ, వెన్నుపూస స్ట్రైట్గా ఉండాలి. ముందుగా భస్త్రిక. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ పైకి, బ్రీత్ వదిలేస్తే కిందకి.
ఫోర్స్గా లాగాలి. టెన్ టైం చేయండి చాలు, 10 టైం చేయండి. ఇప్పుడు కపాలభాతి ప్రాణాయం చేద్దాం. చేతులు బాడీ పక్కన పెట్టుకోండి. అలా చేతులు బాడీ పక్కన పెట్టుకుంటే పొట్ట లోపలికి వెళ్ళిపోద్ది, ఛాతీ బాగా మ్యాక్సిమం ఎక్స్పెండ్ అవుద్ది, మనం శ్వాసక్రియ చక్కగా తీసుకోగలుగుతాం. గాలి తీసుకోవడం గురించి పెద్దగా ఆలోచించమాకండి. గాలి వదిలినప్పుడు పొట్టను లోపల కొట్టండి, గాలి వదిలినప్పుడు పొట్టను లోపల కొట్టండి. చక్కగా చేయాలి. సాధ్యమైనంత వరకు బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. చక్కటి ప్రాణాయామం ఇది. మనం తిన్న ఆహారం చక్కగా బర్న్ అయి రక్తంలో కలిసి ప్రాణశక్తిగా మారుద్ది. నాలుక లోపల పెట్టుకోవాలి, పళ్ళు దూరంగా ఉండాలి, పెదాలు క్లోజ్ చేయాలి. చక్కగా ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. బాగా వచ్చిన వాళ్ళు కళ్ళు మూసి చేసుకోండి. శోభలాగా కళ్ళు మూసి చేస్తే మన శ్వాస మీదే మన ధ్యాస ఉంటుంది. కాన్సన్ట్రేషన్ అంతా శ్వాస మీద ఉండటం వల్ల ఎక్కువ ప్రయోజనం కలుగుద్ది. రిలీజ్, రిలాక్స్. 5 నిమిషాలు చేయాలి, టైం లాక్ చేయట్లా. ఆది ముద్ర పెట్టుకోండి. మ్యాక్సిమం బ్రీత్ తీసుకుని లాక్ చేసుకోండి. బాగా బ్రీత్ తీసుకోవాలి. గెడ్డాన్ని ఛాతీకి టచ్ చేయండి. దీన్ని జలంధర బంధం అంటారు. మీకు స్పాండ్లెట్స్ కానీ మెడ నొప్పులు, భుజాల నొప్పులు ఉంటే తలదించొద్దు. హాఫ్ మినిట్ ఈజీగా ఉండగలుగుతారు మీరు. 45 సెకండ్స్ ఉంటే మన లంగ్స్ చాలా ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. డైలీ చేస్తూ ఉంటే మనం 1 మినిట్ కూడా ఉండొచ్చు. 1 మినిట్ ఉండగలిగితే, 1 మినిట్ అంతకన్నా ఎక్కువ ఉండగలిగితే ఆరోగ్యంగా ఉన్న మనిషి నిమిషానికి 14 నుంచి 16 శ్వాసలు తీసుకుంటాం. ఆ 16 శ్వాసలు సేవ్ చేసినట్టే. ఈ ప్రాణాయామం చేయడం వల్ల మనలో స్టామినా పెరుగుద్ది. తొందరగా అలసిపోం. ఎక్కువ పని చేసినా, ఏదైనా గేమ్స్ ఆడినా, పరిగెత్తినా అలసట రాదు తొందరగా. రొప్పు వచ్చేదాకా ఉండండి. ఇంకా ఉండలేనప్పుడు నిదానంగా తలపైకెత్తి 2 ముక్కుల ద్వారా గాలి చేయండి. శోభారాణి చాలా చక్కగా చేస్తుంది. ఎక్కువసేపు ఉంటా డైలీ ట్రై చేయండి. ఇంటి దగ్గర ఉన్నప్పుడు అద్దం ముందు కూర్చొని చేసుకోండి. దగ్గర 1 మినిట్ ఉంది శోభ. వెరీ గుడ్. ఇప్పుడు సెకండ్ స్టెప్ కపాలభాతి. కుంభకం అయిపోయిన వాళ్ళు సెకండ్ స్టెప్లో రండి. కుంభకం అవలోనే ఉండండి, పర్లా. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. గాలి వదిలినప్పుడు పొట్టను మాత్రమే లోపల కొట్టాలి. గాలి తీసుకుంటాం గురించి పెద్దగా ఆలోచించక్కర్లా. గాలి తెలియకుండా తీసుకుంటాం. గాలి వదిలినప్పుడు పొట్టను లోపల కొట్టండి. చక్కగా బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. నాలుక లోపల పెట్టుకోండి, పళ్ళు దూరంగా పెట్టాలి, పెదాలు క్లోజ్ చేయాలి. ముందుగా చేసిందేమో లోయర్ పార్ట్స్కి, ఇది మధ్య పార్ట్స్కి, తర్వాత చేసేది అప్పర్ పార్ట్స్కి. ఈ 3 సెట్లు 3, 5, 15 నిమిషాలు చేస్తే మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు. షుగర్లు, బీపీలు, టెన్షన్లు అన్నీ కూడా మన కంట్రోల్లో ఉంటాయి. మన ఆరోగ్యం మన చేతిలోనే. షోల్డర్ కదలకూడదు, ఎల్బో కదలకూడదు, పొట్ట మాత్రమే కదలాలి. తల, మెడ, ఛాతీ ఏం కదలకూడదు. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది. సింగిల్ ఎన్పి ఖర్చు అవ్వదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. చక్కగా చేయండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. గాలి వదలటం మీద కాన్సన్ట్రేషన్ చేయండి. వదిలినప్పుడు పొట్టను లోపల కొట్టండి. చక్కటి ప్రాణాయామం కపాలభాతి. కపాల అంటే తల భాగం, భ్రాతి అంటే కాంతివంతంగా తయారవుద్ది. ఫేస్ ముఖ భాగం కాంతివంతంగా తయారవుద్ది. చక్కటి ప్రాణాయామం. రిలీజ్, రిలాక్స్. చేతులు బాగా స్ట్రెచ్ చేసి సైడ్ని దించేసేయండి. ఇప్పుడు ఆది ముద్ర పెట్టుకోండి, తర్వాత బ్రహ్మ ముద్ర పెట్టండి. ఇప్పుడు నాభి దగ్గర పెట్టుకోండి. ఎల్బో కొద్దిగా ముందు తీసుకురండి. బాడీ స్ట్రైట్గా ఉంచండి. బ్రీత్ తీసుకుంటూ వెళ్తుండండి. ఇన్హేల్, ఎక్సెల్ 2 చేయాలి. వదలాలి, తీసుకోవాలి, 2 జరగాలి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. రిలీజ్, రిలాక్స్. ఇప్పుడు థర్డ్ స్టెప్ కపాలభాతి చేద్దాం. అరచేతులతో భుజాలు పట్టుకోండి. మోచేతులతో తలను తోయండి. తల ముందుకు రాకూడదు, మోచేతులు వెనక్కి వెళ్ళకూడదు. బాడీ స్ట్రైట్గా ఉండాలి. మళ్ళీ కపాలభాతి చేయండి. ఇది అప్పర్ పార్ట్స్కి. పొట్టని కొడత నేర్చుకోవాలి. పొట్టని లోపలికి వెళ్ళిపోవాలి. మనం గాలి వదిలినప్పుడు పొట్టను లోపల కొట్టాలి.
బాడీ ఏం కదలకూడదు, పొట్ట భాగం ఒకటే కదలాలి. పొట్ట శాంతం లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. తిన్న ఆహారం చక్కగా బర్న్ అయి రక్తంలో కలిసి ప్రాణశక్తిగా మారుద్ది. ఆసనాలు చేయాలంటే వయసురీత్యా కానీ శరీర తత్వాన్ని బట్టి కానీ అందరూ ఆసనాలు చేయలేరు. ప్రాణాయామం అంటే ఒక క్రమ పద్ధతిలో శ్వాస తీసుకోవటమే. ఆసనాలకు వచ్చే బెనిఫిట్లన్నీ దీంట్లో వస్తాయి. చేయండి, చక్కటి ప్రాణాయామం ఇది చేయాలి. పొట్టని లోపల కొట్టాలి, బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. మనం 2 ముక్కుల ద్వారా గాలి వదులుతున్నాం అంతే. గాలి తీసుకుంటాం గురించి పెద్దగా ఆలోచించొద్దు. పొట్ట భాగాన్ని కొట్టాలి, లోపల కొట్టాలి. ఫస్ట్ చేసింది లోయర్ పార్ట్స్కి, ఇందా చేసింది మధ్య పార్ట్స్కి, ఇది అప్పర్ పార్ట్స్కి. బ్రెయిన్ చాలా షార్ప్గా తయారవుద్ది. చక్కటి ప్రాణాయామం. రిలీజ్, రిలాక్స్. చేతులు బాగా స్ట్రెచ్ చేసి సైడ్ నుంచి నిదానంగా వదిలేసేయండి. ఇప్పుడు మళ్ళీ ఆది ముద్రగా మీ ఇష్టం వచ్చిన పొజిషన్లో కూర్చోండి. ఆది ముద్ర పెట్టుకోండి. నియంత్రణ ప్రాణాయామం. బ్రీత్ తీసుకుంటున్నాం కానీ గాలి వదలట్లా, మళ్ళీ తీసుకుంటున్నాం, మళ్ళీ వదలట్లా, మళ్ళీ తీసుకుంటున్నాం. అలా 3, 4, 5, 6 తీసుకున్నాక ఒక 10 సెకండ్స్ ఆగండి. 10 సెకండ్స్ ఆగాక ఎన్నిసార్లు బ్రీత్ తీసుకుంటే అన్నిసార్లు వదిలేసేయండి. చేయండి. చక్కటి ప్రాణాయామం. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేసు ప్రశాంతంగా ఉండాలి. బ్రీత్ తీసుకున్నప్పుడు వదలకూడదు, వదులుతున్నప్పుడు తీసుకోకూడదు. చేయండి. ఇలా స్టెప్ బై స్టెప్ తీసుకుంటాం వల్ల మనం ఎక్కువ శ్వాస తీసుకుంటాం. ఎక్కువ శ్వాస తీసుకుంటే మన లంగ్స్ కెపాసిటీ పెరుగుద్ది. లంగ్స్ కెపాసిటీ పెరిగితే మనలో రోగ నిరోధక శక్తి పెరుగుద్ది. చేయాలి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేసు ప్రశాంతంగా ఉండాలి. ఫైవ్ టైమ్స్ చేద్దాం. 5 టైమ్స్ చేద్దాం చక్కగా. నియంత్రణ ప్రాణాయామం. మనం తీసుకునే శ్వాసని నియంత్రిస్తూ చక్కగా స్టెప్ బై స్టెప్ చేస్తున్నాం. 5 టైమ్స్ అయిన తర్వాత ఉజ్జయిని చేద్దాం. 5 టైమ్స్ అయిన తర్వాత మీ ఇష్టం వచ్చిన ఆసనంలో కూర్చోవచ్చు. పద్మాసనం, వజ్రాసనం, సిద్ధాసనం, సుఖాసనం. ఏ ఆసనంలో కూర్చున్నా తల, మెడ, వెన్నుపూస స్ట్రైట్గా ఉండాలి, ఫేసు ప్రశాంతంగా ఉండాలి. ఇప్పుడు చేసేది ఉజ్జయిని ప్రాణాయామం. అంటే 2 ముక్కుల ద్వారా గొంతు నుంచి గురకలాగా గాలి తీసుకుని కొద్దిసేపు ఆపండి. చూడండి, శోభా చక్కగా ప్రాణముద్ర పెట్టింది. మధ్య వేలిని, ఉంగర వేలిని ప్రెస్ చేస్తూ చూపుడు వేలు, చిటికి వేలు బయట ఉంది. 2 ముక్కుల ద్వారా గొంతు నుంచి గురకలాగా గాలి తీసుకుని తలదించి కొద్దిసేపు ఆపి తల పైకెత్తి ఎప్పుడు రైట్ హ్యాండ్తో రైట్ నోస్ క్లోజ్ చేసి ఎప్పుడు లెఫ్ట్ సైడ్ వదలాలి. ముక్కుని గట్టిగా నొక్కకూడదు. తల నిదానంగా దించేసేయండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేసు ప్రశాంతంగా ఉండాలి. తల పైకెత్తి రైట్ హ్యాండ్తో రైట్ నోస్ క్లోజ్ చేయాలి. చాలా చక్కటి ప్రాణాయామం ఇది. దీని పేరే ఉజ్జయిని ప్రాణాయామం. ఈ ప్రాణాయామం చేయటం వల్ల థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే బాగా తగ్గుద్ది. మనం చేసే యోగాసనాలు కానీ ప్రాణాయామం కానీ సర్వరోగ నివారణ మనం చేసే అన్నీ కూడా షుగర్ పేషెంట్లకు ఉపయోగపడుద్ది, థైరాయిడ్ ప్రాబ్లంకు బాగా ఉపయోగపడుద్ది. థైరాయిడ్ సమస్య ఉండి మెడిసిన్స్ వాడుతున్న వారు ఒక 1 మంత్ ఈ ఉజ్జయిని ప్రాణాయామం చేస్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే గ్యారంటీగా డోస్ తగ్గిస్తారు. అంత బాగా పనిచేస్తుంది. చక్కటి ప్రాణాయామం. చక్కగా బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. 10 సెకండ్స్ ఉన్న తర్వాత చక్కగా ఎప్పుడు రైట్ హ్యాండ్తో రైట్ నోస్ క్లోజ్ చేసి నిదానంగా లెఫ్ట్ సైడ్, ఎప్పుడు రైట్ సైడే క్లోజ్ చేయాలి, లెఫ్ట్ సైడ్ వదలాలి. ముక్కు నొక్కు. కొద్దిసేపు అలాగే చక్కగా ఆపి రైట్ హ్యాండ్తో రైట్ నోస్ క్లోజ్ చేసి ఎప్పుడు లెఫ్ట్ సైడ్ వదలాలి. 5 టైమ్స్ అయితే ఆపోజిట్ సైడ్ చేద్దాం. భ్రామరి చేద్దాం. 5 టైమ్స్ అయిన వాళ్ళు భ్రామరి చేద్దాం.
షణ్ముఖ ముద్ర పెట్టుకోగలిగితే పెట్టుకోండి. షణ్ముఖ ముద్ర అంటే చూపుడు వేలుతో కనుబొమ్మల పైన గట్టిగా ప్రెస్ చేయాలి, మధ్య వేలుతో కనురెప్పల దగ్గర ప్రెస్ చేయాలి, ఉంగర వేలు పై పెద మీద, చిటికిన వేలు కింద పెద మీద, బొటన వేలుతో చెవులు క్లోజ్ చేసుకోండి. 2 ముక్కుల ద్వారా మ్యాక్సిమం బ్రీత్ తీసుకోవాలి. మ్యాక్సిమం బ్రీత్ తీసుకున్నాక తేనెటీగ 9 జుంకార్లాగా అంటూ 20 నుంచి 20 సెకండ్లు అంటూ ఉండాలి. అలా అంటున్నంతసేపు పైనుంచి ఒక అద్భుతమైన శక్తి మనలో ప్రవేశిస్తున్నట్టుగా ఊహించుకోవాలి, ఇమాజినేషన్ చేసుకోవాలి. ఒక చక్కటి పాజిటివ్ ఎనర్జీ మన శరీరంలోకి వస్తున్నట్టుగా మనం ఊహించుకోవాలి. చక్కటి ప్రాణాయం ఇది. మనసంతా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. ఎటువంటి తలనొప్పి అని తగ్గిపోద్ది. మైగ్రేన్ లేని తలనొప్పులు కూడా తగ్గుతాయి. చక్కగా 5 టైమ్స్ చేద్దాం. చక్కగా చేద్దాం. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. కొత్తగా చేసేవాళ్ళు 1-2 సార్లు చూడండి. ఎందుకంటే చెవులు కళ్ళు మూసుకుంటాం కాబట్టి మనకి ఏమీ కనపడదు. మన శ్వాస ఒక సముద్రం గోష్లాగా తెలుస్తూ ఉంటుంది మన లోపల. చెవులు మూసుకుంటే బయట శబ్దం వినపడదు, కళ్ళు మూసుకుంటే ఏమీ కనపడదు. చెవులు కళ్ళు మూసుకుని చక్కగా 2 ముక్కుల ద్వారా బాగా బ్రీత్ తీసుకోవాలి. తీసుకుని తేనెటీగ 9 జుంకార్లాగా అంటూ ఒక 20 to 25 సెకండ్స్ అంటూ ఉండాలి. అలా అంటున్నంతసేపు పైనుంచి ఒక అద్భుతమైన శక్తి మన శరీరంలోకి ప్రవహిస్తున్నట్టుగా ఊహించుకోవాలి. ఒక చక్కటి పాజిటివ్ ఎనర్జీ వస్తున్నట్టుగా ఇమాజినేషన్ చేసుకోవాలి. 5 టైమ్స్ అయిన వాళ్ళు చక్కగా రిలాక్స్లోకి వచ్చేసేయండి. కళ్ళు తెరవమాకండి. మీ ఇష్టం వచ్చిన ముద్ర పెట్టుకోండి. బాగా బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ తీసుకున్నప్పుడు ఎంతసేపు బ్రీత్ తీసుకున్నామో అంతసేపు ఆపు ఉంచాలి, కుంభకం చేయాలి. అంతసేపు వదలాలి, అంతసేపు వదిలించాలి. 4 సమానంగా చేయాలి. చతురస్రాకారంగా ఊహించుకుంటూ చక్క చేయండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. బ్రీత్ తీసుకున్నంతసేపు ఛాతీ రేజ్ చేస్తున్నాం. బాడీ స్ట్రైట్గా ఉంది, ఛాతీ రేజ్ చేసాం. ఆపినప్పుడు కూడా బాడీ స్ట్రైట్గా ఉంది, రేజ్ చేసిన ఛాతీ అలాగే ఉంచాం. వదులుతున్నప్పుడు కూడా బాడీ స్ట్రైట్గా ఉంది, గాలంతా 2 ముక్కుల ద్వారా బయటకు వెళ్ళిపోతుంది, పొట్ట లోపలికి వెళ్ళిపోవాలి. బాడీ మాత్రం బెండ్ చేయకూడదు. వదిలేపినప్పుడు కూడా అలాగ ఉండాలి. తీసుకున్న ఆపటాన్ని అంతర కుంభకం అంటాం, వదిలేపటాన్ని బాహ్య కుంభకం. సమానంగా చేస్తున్నాం కాబట్టి ఈ ప్రాణాయాన్ని సమస్థితి ప్రాణాయామం అని కూడా అనొచ్చు. ఈ ప్రాణాయామం చేస్తున్నంతసేపు వేరే ఆలోచన లేకుండా శ్వాసని గమనిస్తూ చేస్తూ ఉంటే మనం బ్రీత్ తీసుకున్న తర్వాత మనం ఆగినప్పుడు హార్ట్ బీట్ తెలుస్తూ ఉంటుంది. హార్ట్ బీటు ముద్ర దగ్గర బాడీలో టక్ 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 అని కొడుతుంటుంది. తర్వాత పూర్తిగా వదిలేసేయండి. తీసుకున్నప్పుడు ఎన్నిసార్లు హార్ట్ బీట్ కౌంట్ చేశారో గుర్తుపెట్టుకుని వదిలినప్పుడు కూడా అన్నిసార్లు కౌంట్ చేయండి. బ్రీత్ తీసుకోవాలి, హార్ట్ బీట్ కౌంట్ చేయాలి, వదిలేసేయాలి, హార్ట్ బీట్ కౌంట్ చేయాలి. ఇది మెడిటేషన్కి ప్రాథమిక దశ. ఈ ప్రాణాయామం చేస్తుంటే మనసంతా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. మన లోపల ఉన్నటువంటి భయాలు, ఆందోళనలు అన్నీ తొలగిపోతాయి. ఒత్తిడి, డిప్రెషను, యాంగ్జైటీ, నిద్రలేమి అలాంటివన్నీ దూరం అవుతాయి. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుద్ది. మన మీద మనకి కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుద్ది. పెద్ద పెద్ద గోల్స్ను కూడా మనం ఈజీగా రీచ్ అవుతాం. చక్కగా బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. చక్కగా చేస్తుండండి. ఈసారి వదిలిన తర్వాత ఆపండి. ఇప్పుడు అనులోమ విలోమ ప్రాణాయామం చేద్దాం. లెఫ్ట్ హ్యాండ్ ధ్యాన ముద్ర పెట్టుకోండి, రైట్ హ్యాండ్ నాసికాగ్ర ముద్ర పెట్టుకోండి. బొటన వేలుతో కుడి ముక్కుని క్లోజ్ చేసి ఎడమ ముక్కు ద్వారా ఫస్ట్ బ్రీత్ తీసుకోండి. పూర్తిగా తీసుకున్నాక లెఫ్ట్ నోస్ క్లోజ్ చేసి రైట్ సైడ్ వదిలేసేయండి. గాలంతా బయటకు వెళ్ళిపోద్ది. వదిలిన వైపే తీసుకోవాలి. ఎప్పుడు కూడా రైట్ సైడ్ తీసుకోండి. తీసుకున్నాక రైట్ నోస్ క్లోజ్ చేసి లెఫ్ట్ సైడ్ వదలండి. ఇది ఒక వృత్తం. ఇలాంటి వృత్తాలు ఉదయం ఒక 9 సార్లు, సాయంత్రం ఒక 9 సార్లు చేస్తే
మానసికంగా శారీరకంగా చాలా బలంగా దృఢంగా ఆరోగ్యంగా ఉంటాం. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. ముందుగా ఫస్ట్ బొటనవేలుతో కుడి ముక్కుని క్లోజ్ చేసి ఎడమ ముక్కు ద్వారా బ్రీత్ తీసుకుంటున్నాం స్టార్టింగ్ ఎప్పుడు. తర్వాత పూర్తిగా బ్రీత్ తీసుకున్నాక లెఫ్ట్ నోస్ క్లోజ్ చేసి రైట్ సైడ్ వదిలేసేయండి. ఎప్పుడు వదిలిన వైపే తీసుకోవాలి, ఆపోజిట్ సైడ్ వదిలేయాలి. చక్కటి ప్రాణాయామం, సింపుల్ ప్రాణాయామం, ఇది బేసిక్ ప్రాణాయామం అన్నమాట. ఎవరైనా చేయొచ్చు, కొత్త వాళ్ళు పాత వాళ్ళు, ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా హార్ట్ పేషెంట్ కూడా చేసుకోవచ్చు ఈ ప్రాణాయామం. చక్కటి ప్రాణాయామం. ప్రాణాయామం చాలా సింపుల్గా ఉంటుంది కానీ బెనిఫిట్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి. చక్కటి ప్రాణాయామం బాగా చేయాలి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేసు ప్రశాంతంగా ఉండాలి. చక్కగా చేస్తుండాలి. చక్కటి ప్రాణాయామం. ప్రాణాయామం చాలా సింపుల్గా ఉంటుంది, బెనిఫిట్స్ మాత్రం చాలా బాగుంటాయి. ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా ఈ ప్రాణాయామం చేసుకోవచ్చు. లెఫ్ట్ హ్యాండ్ ధ్యాన ముద్ర, రైట్ హ్యాండ్ నాసికాగ్ర ముద్ర. నిదానంగా చక్కగా తీసుకోవాలి, నిదానంగా వదిలేయాలి. ఎప్పుడు వదిలిన వైపు తీసుకోవాలి, ఆపోజిట్ సైడ్ వదిలేయాలి. ఈసారి లెఫ్ట్ నుంచి వదిలేసాక ఆపండి, లెఫ్ట్ నుంచి వదిలేసాక ఆపండి. నాడీ శోధన ప్రాణాయామం చేద్దాం. ఈ నాడీ శోధన ప్రాణాయామంలో కూడా సేమ్ ఏ ముద్రలో లెఫ్ట్ హ్యాండ్ ధ్యాన ముద్రే, రైట్ హ్యాండ్ నాసికాగ్ర ముద్ర పెట్టుకోవాలి. ఫస్ట్ కుడి ముక్కుని క్లోజ్ చేసి ఎడమ ముక్కు ద్వారా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ తీసుకున్నాక రెండు ముక్కులు లైట్గా టచ్ చేయండి. స్లోగా రైట్ సైడ్ కుడి ముక్కు ద్వారా వదిలేసేయండి. కుడి ముక్కు ద్వారా వదిలేసేయండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. వదిలిన వైపే తీసుకోండి. కుడి ముక్కు ద్వారా లాక్ చేసుకోండి. వేరే ఆలోచన లేకుండా శ్వాసను గమనిస్తూ చేయాలి. మనం 4 సెకండ్స్ తీసుకుంటున్నాం, 16 సెకండ్స్ ఆపుతున్నాం, 8 సెకండ్స్ వదిలేస్తున్నాం. 1:4:2 అంటే 1 సెకండ్ తీసుకుంటే 4 సెకండ్లు ఆపాలి, 2 సెకండ్లు వదలాలి. స్లోగా లెఫ్ట్ సైడ్ ఎడమ ముక్కు ద్వారా వదిలేసేయండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. గాలంతా ఎడమ ముక్కు ద్వారా వదిలేసాం. మళ్ళీ వదిలిన వైపే తీసుకోండి, లెఫ్ట్ నోస్ నుంచి తీసుకోండి. తీసుకుని లాక్ చేసుకోండి. మీ ధ్యాస అంతా శ్వాస మీద, నేను చెప్పే మాట మీద ఉండాలి. తీసుకోమన్నప్పుడు తీసుకోవాలి, ఆపమన్నప్పుడు ఆపాలి, వదలమన్నప్పుడు వదలాలి. వేరే ఆలోచన లేకుండా చక్కగా చేస్తుండాలి. రైట్ సైడ్ కుడి ముక్కు ద్వారా వదిలేసేయండి. గాలంతా కుడి ముక్కు ద్వారా నిదానంగా వదిలేసేయండి. సాధ్యం వరకు బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేసు ప్రశాంతంగా ఉండాలి. వదిలిన వైపే తీసుకోండి, వదిలిన వైపే తీసుకోవాలి. తీసుకుని లాక్ చేసుకోండి. వదిలిన వైపు తీసుకుని లాక్ చేసుకోండి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఎడమ ముక్కు ద్వారా వదిలేసేయండి. ఎడమ ముక్కు ద్వారా వదిలేసేయండి. గాలంతా బయటకు వెళ్ళిపోతుంది, బాడీ స్ట్రైట్గా ఉంది. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్కసారి చేద్దాం. లెఫ్ట్ నోస్ ద్వారా తీసుకోండి. మళ్ళీ ఈ ప్రాణాయామం చేసినప్పుడు కూడా లాక్ చేసుకోండి. ఈ ప్రాణాయామం చేసినప్పుడు కూడా వేరే ఆలోచన లేకుండా శ్వాసను గమనిస్తూ ఉంటే మనం ఎప్పుడు బ్రీత్ తీసుకోవాలి, ఎప్పుడు ఆపాలి, ఎప్పుడు వదలాలి అనేది కూడా మనకు తెలిసిపోద్ది. నిదానంగా రైట్ సైడ్ వదిలేసేయండి. స్లోగా రైట్ సైడ్ వదిలేసేయండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. వదిలిన వైపే తీసుకోండి. రైట్ సైడ్ బాడీ స్ట్రైట్గా ఉండాలి. వదిలిన వైపే రైట్ సైడ్ లాక్ చేసుకోండి. చక్కగా ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు వదలాలి, ఎప్పుడు ఆపాలి తెలుస్తూ ఉంటుంది. శ్వాసను గమనిస్తూ చేస్తూ ఉంటే వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా మనమే చేసుకోవచ్చు సొంతంగా. చక్కగా బాడీ స్ట్రైట్గా ఉంచుకోండి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఎడమ ముక్కు ద్వారా వదిలేసేయండి. ఎడమ ముక్కు ద్వారా వదిలేసేయండి. రిలీజ్, రిలాక్స్. ఇప్పుడు ఓంకారం చేద్దాం. ఈ ఓంకారం చాలా అద్భుతమైన ప్రాణాయామం అన్నమాట. అకార ఉకార మకారం. అకార ఉకారం కొద్దిసేపు ఆనాలి, మకారం ఎక్కువసేపు ఆనాలి. రెడీ. బ్రీత్ ఇన్. ఓం.
Breathe in. Breathe in. Breathe in. ఈ ఓంకారం చేస్తున్నంతసేపు శబ్దం తక్కువ వచ్చినా పర్లేదు, కానీ నిదానంగా ఎక్కువసేపు 20 నుంచి 25 సెకండ్లు అంటూ ట్రై చేయండి. అంటనంతసేపు మన దేశంతా ఓంకార శబ్దమే ఉండాలి. శబ్దం మూలాధార చక్రం, జననావయవాల దగ్గర నుంచి జీర్ణాశయ నుంచి ఛాతి నుండి సహస్రం దాకా అంటూ చేయాలి. బ్రీత్ ఇన్. Breathe in. Breathe in. Last time. Breathe in. చక్కగా చేతులు రబ్ చేసుకోండి, అరచేతులు ఓపెన్ చేసుకోండి, ఫేస్ని సహస్రం అనుకుంటూ చక్కగా ఈ శుక్రవారం నాడు యోగాసనాన్ని చక్కగా కంప్లీట్ చేసుకున్నాం. నిదానం కళ్ళు తెరవకుండా పాదాలు కాఫ్ మధ్యలు టైస్ని ప్రెస్ చేసుకుంటూ దండాసనం లెగ్ మూమెంట్ చేసుకోండి. ఇప్పుడు దాకా పద్మాసనం, వజ్రాసనం, సిద్ధాసనం, సుఖాసనంలో కూర్చోడం వల్ల మన గుండె నుంచి పంపించిన బ్లడ్ అంతా నడుం దగ్గరికి వచ్చి ఆగిపోద్ది. ఇప్పుడు ఒక్కసారి దండాసనం లెగ్ మూమెంట్ చేస్తే ఫోర్స్గా బ్లడ్ వెళ్ళిపోద్ది. చక్కగా 5 నిమిషాలు రిలాక్స్ అవుదాం. ఎందుకంటే ఇప్పుడు దాకా మనం సూర్య నమస్కారాలు, యోగాసనాలు, ప్రాణాయామం చేశాం కాబట్టి మన శరీరంలో షట్చక్రాలు ఉంటాయి. ఈ షట్చక్రాలు చక్కగా ఓపెన్ అవడం వల్ల ఒక 5 నిమిషాలు రిలాక్స్ అయితే 4 అవర్స్ డీప్ స్లీప్లో ఉన్నంత ఎనర్జీ వస్తుంది. శ్వాసని గమనిస్తూ ప్రశాంతంగా పడుకోవాలి. శ్వాసను తగ్గిస్తాం, పెంచడం చేయక్కర్లేదు, శ్వాసను గమనిస్తూ ఉండాలి. ఈరోజు ఈ శుక్రవారం నాడు పి శోభారాణి మనందరితో చక్కగా తను డెమో చేస్తూ మనందరితో చేయించింది. మనందరి తరపున శోభారాణికి మనం ధన్యవాదాలు తెలియజేసుకుందాం. రేపు శనివారం ఉదయం 5:30కి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.